అరే ఆ కారు కాదురా నా కారు రారా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏడేషాలు ఇప్పుడే ఎక్కువైపోయి దా. మొహం పగిలిపోద్ది. సో మామూలుగా ఏడుస్తాడేమో. ఇదిగో అదిగో అందరికి బాయ్ చెప్తున్నాడు. అదంతా అప్పుడండి. నువ్వు రెడీ అవ్వాలి అన్నానా? అన్ని చెప్పావు కానీ ఒక్కసారి మొహం చూసుకుని అంత నీరసంగా ఉన్నావు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ లిషులు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్ ఈ రోజు అ డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఆబ్వియస్గా ఈ రోజు ఎ డే ఇన్ మై లైఫ్లో నా డే ఉంటుంది అండ్ ఆల్సో లిషు డే కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం వాడుతూనే ఉంటాం, వాడుతూ పరిగెడుతూ ఆడుతూ ఉంటాం కాబట్టి. సో మా ఇద్దరు డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది కూడా చూపించేస్తాను. సో ముందైతే వాడిని స్కూల్కి రెడీ చేయాలి, మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకోవాలి. సో టైం అయిపోతుంది, రండి లెట్స్ బిగిన్. ఇదిగో మలిషాన్ని రెడీ చేయడానికి ఇదిగో బట్టలు అయితే రెడీగా ఉన్నాయి, డైపర్స్ అవి కూడా తీసేసుకున్నాను అండ్ నాప్కిన్ సాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా డ్రెస్ కూడా క్యారీ చేసేస్తాను అనమాట, సో దట్ అక్కడ ఏదైనా అవసరం పడితే స్కూల్లో యూస్ చేస్తారని చెప్పి. ఇదిగో మలిషు బ్యాగ్ అయితే రెడీ చేశాను, బట్టలన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను అండ్ ఎక్స్ట్రా అయినా కావాలంటే తీసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదిగో నేనైతే ఇలా రెడీ అయ్యాను. అండ్ మలిషు లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది అండ్ టిఫిన్స్ అండ్ కొంచెం రైస్ అది కూడా ప్యాక్ చేసాను. అండ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం, వాటర్ మెలన్ జ్యూస్ కూడా ప్యాక్ చేసాము. బాయ్ బాయ్ బాయ్. ఇదిగో చలో చలో లిషు దా స్కూల్కి వెళ్తాం దా. అరే ఆ కారు కాదురా నా కారు రారా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏడేషాలు ఇప్పుడే ఎక్కువైపోయి దా. మొహం పగిలిపోద్ది. ఎక్కువ ఏంటి బ్యాగ్ అడ్డుందా? స్కూల్కి వెళ్ళాలంటే మరి బ్యాగ్ ఉండాలి కదా. అరే మా వాడికి కారు చిన్న దుమ్మున్నా ఏమున్నా అన్ని తీయాలి. వాడు తిన్న మెతుకులతో పాటు తీస్తా. ఏముంది తీయాలా? సరే తీస్తాను బాబోయ్, సరే తీస్తాను, నువ్వేం కంగారు పడుకు తీస్తాను. నీ పిల్లకి ఎంత బాగుంది చూపి అందరికి. నీ పిల్లకి ఎంత క్యూట్ ఉంది. ఆడ అసలు పట్టించుకోవట్లే. ఆడికి స్కూల్కి వెళ్ళే ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా ఉంది. హీ సో హ్యాపీ, ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ లేచి చక్కగా రెడీ అయిపోయి పైన ఆడేసుకుంటాడు కాసేపు, దాని తర్వాత స్కూల్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటాడు వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరితో. సో మామూలుగా ఏడుస్తాడేమో. ఇదిగో అదిగో అందరికి బాయ్ చెప్తున్నాడు. అదంతా అప్పుడండి. ఇక్కడ నుంచి బాయ్ చెప్తున్నాడు, ఎవరో కూడా తెలియదు. అండ్ హీస్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. యాక్చువల్లీ నేనే తోపులాగా అయ్యో వాడు ఉంటాడో లేదో ఎలా ఉంటాడు అని కంగారు పడ్డాను. ఈడేమో వెళ్ళవమ్మా నేను ఆడుకుంటాను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అని చెప్పి ఫుల్ ఆడుకుంటున్నాడు. సరే అయితే ముందు స్కూల్కి వెళ్తాను, చలో చలో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ వాడి క్లాస్లో వాడి ఏజ్ పిల్లలు ఒక 2-3 ఉన్నారట. సో వాళ్ళతో ఆడుతూ ఉంటాడు. అండ్ కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళే పిలిపించి వాళ్ళే ఆడుస్తూ ఉంటారట. అమ్మాయిలు కూడా రమ్మని పిలిచి ఆడుతూ ఉంటారట. సో ఇప్పుడైతే మా లిషోతో పాటు మా దుర్గని కూడా పంపిస్తున్నాము, సో దాట్ వాడికి అలవాటు అయ్యేదాకా తన పక్కన ఉండి వాడికి అన్ని కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటుందని చెప్పి. సో అది ఇప్పుడైతే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి, షూట్ ఉంది, ఆ షూట్కి వెళ్ళిపోయి ఆ షూట్ పనులు కూడా చేసుకోవాలి. అండ్ ఈ రోజు అయితే నాకు షూట్ కూడా ఉంది అండ్ అక్కడికి కూడా వెళ్ళిపోవాలి. అండ్ నా స్కిన్ అయితే గ్లోగా ఉండాలి. ఈ డస్ట్ పొల్యూషన్ అండ్ ఈ సన్ వల్ల స్కిన్ ట్యాన్ అయ్యి న్యాచురల్ గ్లో అయితే పోతుంది. సో ఎఫెక్టివ్ న్యాచురల్ గ్లో కోసం నేనైతే మామార్త్ ఉప్టన్ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేసేస్తున్నాను. ఇది ట్యాన్ ని రిమూవ్ చేసి న్యాచురల్ గ్లో ని రీస్టోర్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ అనమాట. సో ఇందులో ఉన్న టర్మరిక్ న్యాచురల్ గ్లో ని రివైవ్ చేస్తుంది అండ్ సాఫ్రాన్ క్లియర్ స్కిన్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఈ గుడ్నెస్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ని మనం జనరేషన్స్ నుంచి ట్రస్ట్ చేస్తున్నాము. ఇది ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ లో న్యాచురల్ గ్లో ని రివైవ్ చేసేస్తుంది అండ్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా. నెక్స్ట్ మామార్త్ ఉప్టన్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేసేస్తున్నాను ఫర్ కంప్లీట్ సన్ ప్రొటెక్షన్ అనమాట. ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందులో గుడ్నెస్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంది అండ్ ఇదైతే ట్రస్టెడ్ బై జనరేషన్స్. ఇదైతే ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ యూనిక్ టెక్స్చర్ కూడా ఉంది అండ్ మన ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది అండ్ స్కిన్ న్యాచురల్ గ్లోని రివైవ్ చేసేస్తుంది.
అండ్ ఈ మధ్య నాకు మామార్త్ ప్రోడక్ట్స్ అయితే తెగ నచ్చేస్తున్నాయి అండ్ వాళ్ళు కస్టమర్స్ షేర్ చేసే కమెంట్స్ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసేస్తున్నారు అండ్ ప్రోడక్ట్స్ బెటర్గా ఉండడం కోసం చేంజెస్ అన్ని చేస్తున్నారు. సో మీ థాట్స్ అన్ని కూడా మీ ప్రోడక్ట్స్ మీద షేర్ చేసుకోండి. అండ్ మామార్త్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ కూడా అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా ఉంది. అండ్ నా కూపన్ కోడ్ లహరి 2025 యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వచ్చేస్తుంది ఆన్ మామార్త్ సైట్ అండ్ యాప్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. అండ్ దీన్ని నేను హాఫ్ అండ్ హాఫ్ ఫేస్ కి అప్లై చేసుకుని దీని ఎఫిషియన్సీ కూడా ఎలా ఉంది చూపించేస్తాను. అండ్ లుక్ ఎట్ ద డిఫరెన్స్, నా ఫేస్ ఎంత గ్లోగా కనిపిస్తుంది, ఎంత బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఇటువైపుతో కంపేర్ చేస్తే ఇటువైపు అయితే చాలా బాగుంది అండ్ డిఫరెన్స్ కూడా నాకు బాగా నచ్చేసింది. సో ఫేస్ ప్యాక్ అండ్ ఆల్సో హాఫ్ అండ్ హాఫ్ టెస్ట్ చేసాము. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్ అనమాట. నెక్స్ట్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేస్తాను. సో నేను ఇంకైతే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోతాను. సో ఈ రోజు అయితే 2 షూట్స్ ఉన్నాయన్నమాట, చాలా హెక్టిక్ డే. సో ఫస్ట్ దానికైతే నేను మమ్మీ అయితే ఇలా రెడీ అయిపోయాము అండ్ ఎంత బాగా అనిపించిందో మా లుక్ మాకే చాలా బాగా నచ్చేసింది. షూట్ మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మా మదర్ కూడా. ఇంకా నెక్స్ట్ సెకండ్ షూట్ ఉంది, దానికి వెళ్ళాలి. పాప మా మమ్మీ అయితే అలసిపోయారు, పర్వాలేదు నేను వస్తాను అని చెప్పి నాతో పాటు వచ్చారనమాట. అండ్ ఇదిగో ఇలా రెడీ అయిపోయి ఈ వీడియోస్, ఫోటోషూట్ అవన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా మమ్మీని డ్రాప్ చేసేసాను. ఓకే, సో నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. మమ్మీని అయితే ఆల్ ది వే డ్రాప్ చేశాను అనమాట. ఇంటికైతే వచ్చాను అండ్ లిష్యూని కూడా ధీరేన్ తీసుకొచ్చేసాడు. సో లిష్యూ అయితే పైన ఆడుతున్నాడు. సో ఇప్పుడు నేను వాడికి వెళ్ళి నేను వచ్చానని చెప్పి చూపించాలి, వాడు ఎలా రియాక్ట్ అవుతా చూడాలి. అండ్ వాడు నన్ను మిస్ అవుతున్నాడా, ఆడుతున్నాడా, ఏం జరుగుతోంది అదంతా కూడా చూద్దాం. రండి. లిష్యూ హాయ్. లిష్యూ కొత్త సైకిల్. అయ్యో ఏంటి అమ్మమ్మ ఇంట్లో ఒక సైకిల్, ఇక్కడ ఇంట్లో ఒక సైకిలా? అరే లిష్యూ, అరే వద్దారా నీకు? అక్కడేమో ఎందుకు తక్క నువ్వు రికార్డ్ చేస్తావా? వద్దా? ఓకే, హీ వాంట్స్ టు బి ద కెమెరామెన్. లిష్యూ, నువ్వు వీడియో రికార్డ్ చేస్తే నేను మాట్లాడినా సైకిల్ ఎక్కుదందా? అస్సలు పట్టించుకోవట్లా వాడికి. ఇవన్నీ కాదు, నా గ్లాసెసే కావాలి. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ లిషులు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కింద పడేసావేంట్రా? అయిపోయింది, ఆడికి ఆడడం అయిపోయింది, అందుకనే పడేసాడు. లిషు ఏదైనా ఒకసారి ఎక్కాలి. అది ఎక్కుతా అంటావు, ఇది ఎక్కుతా అంటావు, ఎలా ఇలా అయితే? గుడ్ బాయ్ నువ్వు. అరే ఇది నీ చిన్నప్పటి సైకిల్, నువ్వు పెద్ద సైకిల్ వాడాలి కదా. ఆడ పెద్ద సైకిల్ వాడట్లేదు, కొత్త సైకిల్. మా లిషు వాటర్ మెలన్ డ్రింకింగ్ టైం.
అసలు డిస్టర్బ్ చేయ. వాడికి వాటర్ మెలన్ ఎంత ఫేవరెట్ అంటే ఏ జ్యూస్ ఇచ్చినా తాగడు, కానీ వాటర్ మెలన్ అంటే పరిగెట్టుకుంటూ వస్తాడు. సో అదనమాట. సో మా డే అయితే ఇలా హెక్టిక్ గా ఉంటుంది, ఉరుగులు పరుగులతో. మల్లిషు కూడా బిజీ అయిపోయాడు, మేము కూడా బిజీ అయిపోయాం. సో యా, సో మాతో పాటు మల్లిషు కూడా బిజీ అయిపోయాడు. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్ గా అయిపోయి, అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి కొట్టని టంగ్ మని కొట్టేసేయండి. లాజ్ లవ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రమ్ లిషు. బాయ్ ఫ్రమ్ లిషు కన్నా.